సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ. సుప్త నిద్రావస్థను సూచించున్నది. జాగ్రత్తావస్థలో ఉండే జీవునికి సర్వేంద్రియ జ్ఞానం ఉంటుంది. స్వప్నావస్థలో పంచేంద్రియాలు పనిచేయకపోయినా వాటి పని మనస్సే నిర్వహిస్తుంది. ప్రస్తుతం చెప్పబడే సుషుప్తి అవస్థలో మనస్సు బుద్ధి రెండూ కూడా పనిచేయవు. ఇవి రెండు హృదయంలోనికి లీనమై ఉంటాయి. ప్రాణము ఉన్నప్పటికీ జీవికి ఏమీ తెలియని స్థితి ఇది. ఏమీ తెలియదని అనుకున్నా ఆనంద స్పర్శ మాత్రం ఉంటుంది. ఆ నిద్ర ఆనంద అనుభూతి అనిర్వచనీయమైనది. కాబట్టి గాఢ నిద్ర ఇలా ఉంటుంది అని చెప్పలేము. జీవప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞతో కలిసి ఉండే తాత్కాలిక వ్యక్తిగత ప్రళయాన్ని సూచించే స్థితి ఇది. ఏమీ తెలియని గాఢ నిద్రావస్థ అయినప్పటికీ మెలకువ రాగానే తాను సుఖంగా నిద్రించిన అనుభూతి జ్ఞానం మాత్రం ఉంటుంది. ఆ అనుభూతి జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సుప్త అంటారు. ప్రాజ్ఞాత్మిక ప్రజ్ఞయే స్వరూపముగా గలది. సుషుప్తి స్థితిలో పంచేంద్రియాలు మనస్సు బుద్ధి కూడా పనిచేయకపోయినా ప్రజ్ఞ మాత్రం ఉంటుంది. మెలకువ రాగానే తాను పొందిన నిద్ర సుఖానుభూతి జ్ఞప్తికి రావడం ఈ ప్రజ్ఞ ఉండబట్టే జరుగుతుంది. జీవి నిద్రలో కూడా పనిచేసే ఈ లక్షణాన్ని సూచించే అమ్మవారి నామం ప్రాజ్ఞాత్మిక. సుషుప్తి స్థితిలోని జ్ఞానకారణ స్థితిని సూచించున్నది అని ఈ నామానికి అర్థం. తుర్యా తుర్యావస్థను సూచించున్నది. తుర్యా తురీయం అంటే నాల్గవది అనేది సూటి అర్థం. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలే కాక బ్రతికున్న జీవికి నాల్గవ అవస్థ కూడా ఉంది. దానిని తురియావస్థ అంటారు. స్థూల సూక్ష్మ కారణస్థితులకు అతీతంగా ఉంటుంది ఈ స్థితి. మనస్సు బుద్ధి ఇవి కళ్ళను ఆశ్రయించి ఉంటే ఆ స్థితి జాగ్రత్తావస్థను సూచిస్తుంది. చేతులను ఆశ్రయించి ఉంటే స్వప్నావస్థను, హృదయాన్ని ఆశ్రయిస్తే సుషుప్తిని, సహస్రారగతమైతే తురియావస్థను సూచిస్తాయి. బుద్ధి లయమైపోకుండా సహస్రారంలోని అమ్మవారి చిత్కలతో అనుసంధానమై ఉంటే అప్పుడు బుద్ధి చిన్మయమవుతుంది. అప్పటి అనుభూతి స్థితిని తురీయం అంటారు. సర్వావస్థ వివర్జిత అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండినది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటిలోనూ ఉండక వీటికి అతీతంగా ఉండే నాల్గవదైన తురియావస్థలో ఉండే జీవుని జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సర్వావస్థ వివర్జిత అంటారు. ఈ స్థితిలో సర్వము చిన్మయంగా ఉండే నిరతిశయ ఆనందానుభూతి మాత్రమే ఉంటుంది తప్ప ఇతరమేమీ ఉండదు. ఈ లక్షణాన్ని జీవన్ముక్తి లక్షణం అంటారు. అంటే శరీరంలో ఉండి కూడా మోక్షస్థితిలో ఉండే లక్షణం. విశ్వరూప నామము నుండి సర్వావస్థ వివర్జిత నామము వరకు గల 8 నామాలు మన యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియావస్థలో మన యందు ఉండే అమ్మవారిని సూచిస్తాయి. సృష్టికర్త్రి సృష్టిని చేయునది. ఈ నామం నుండి పంచకృత్య పరాయణ నామము వరకు ఉండే నామాల్లో అమ్మవారి పంచకృత్యములు ఆ కృత్యములకు అనుగుణమైన రూపనామాలు వివరింపబడతాయి. సృష్టిని చేయడం అమ్మవారికి పంచకృత్యాల్లో ప్రథమ కృత్యం అవుతుంది. జగన్నిర్మాణమే సృష్టి. మూల ప్రకృతి స్థితి నుండి అమ్మవారు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. వివిధ లక్షణాలతో వివిధ గుణాలతో వివిధ ఆకారాలతో ఉండే వివిధ పదార్థ జీవ ఉత్పత్తికి సంబంధించిన ఒక మహాద్భుతమైన కృత్యం ఈ సృష్టి కృత్యం. త్రిగుణాల యొక్క వేరువేరు కలయికలతో 84 లక్షల జీవరాశుల్ని అమ్మవారు సృష్టిస్తుంది. బ్రహ్మరూప బృహ్మణ లక్షణము గల రూపము గలది. బృహ్మణము అంటే విచ్చుకొనుట అని అర్థము. ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మ నుండి స్థావర జంగమాత్మకమైన సమస్త ప్రపంచాన్ని విచ్చుకొనేట్లు చేసే లక్షణాన్ని కూడా బృహ్మణము అంటారు. అమ్మవారిలో గల ఈ లక్షణాన్ని
రజోగుణానికి సంబంధించిన బ్రహ్మ ద్వారా వినియోగింపచేసి సమస్త సృష్టి నిర్మాణానికి అమ్మవారు కారకురాలైంది కాబట్టి అమ్మవారికి బ్రహ్మరూప అనే నామం వచ్చింది. బ్రహ్మ ద్వారా సృష్టి బాధ్యతను నిర్వర్తింపచేయునది. బ్రహ్మ యొక్క తండ్రి విష్ణువు, విష్ణువుకు సోదరి పార్వతి కాబట్టి బ్రహ్మకు మేనత పోలిక వచ్చింది అనుకుంటే ఈ నామం మరింత బాగా అర్థమవుతుంది. అమ్మవారు సూచించు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియావస్థలు 4 బ్రహ్మ యొక్క 4 తలలతో సమన్వయపరుచుకోవచ్చును. అంతేకాదు ఆ బ్రహ్మ 4 తలలు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, వాక్కు స్థితులను సూచిస్తాయని కూడా సమన్వయపరుచుకోవచ్చును. బ్రహ్మకు తన రూపమును ఇచ్చునది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. గోప్త్రి గోపన లక్షణం అనగా సంరక్షణ లక్షణం కలది. శ్రీ విద్య గుప్త విద్య కాబట్టి ఆ శ్రీ విద్యను గోపనము అనగా సంరక్షించున్నది కాబట్టి అమ్మవారికి గోప్త్రి అనే నామం వచ్చింది. పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని రక్షించేది కనుక గోప్త్రి అనే నామం వచ్చింది. బ్రహ్మ ఏ వస్తువును చేసినా, వ్యక్తిని సృష్టించినా ఆ వస్తువులలోనూ వ్యక్తులలోనూ తాను ఉండిపోతాడు అని తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడినది. ఆ వస్తువులను చూసే వ్యక్తికి ఆ వస్తువు యొక్క నామరూపాలు మాత్రమే కనబడేటు చేసి లోపల ఉన్న పరబ్రహ్మను దాస్తుంది అమ్మవారు. ఈ గోపన లక్షణం ఉండబట్టి అమ్మవారికి గోప్త్రి అనే నామం వచ్చింది. గోవింద రూపిణి విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది. గోవిందుడంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి స్థితికారుడు అనగా రక్షించేవాడు. విశ్వంలోని మహత్తత్వ లక్షణం, సర్వవ్యాపక లక్షణం కలిగిన వారే ఈ అమ్మవారైన ఉమాదేవి మరియు ఆవిడ సోదరుడైన విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ద్వారా జగద్రక్షణ బాధ్యతను నిర్వహించున్నది అని ఈ నామానికి ఒక అర్థం. గోవింద పదాన్ని గో వింద అని విడదీస్తే గో అనగా కిరణముల ద్వారా, వింద అనగా పొందునట్టి రూపం గలది అని అర్థం. సూర్యుని కిరణాల రంగులోని స్వర్ణం లేదా బంగారం రంగు ఉంటుంది. అమ్మవారు తప్తకాంచన వర్ణంలో అనగా బంగారం వేడిగా ద్రవ రూపంలో ఉండగా ఉండే రంగులో ఉంటుంది. అందుకనే కిరణముల ద్వారా పొందిన రూపము గలది అనే అర్థం వచ్చింది. సుప్తా ప్రాజ్ఞాత్మికాతుర్యా సర్వావస్థా వివర్జితా సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ.